నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంట్రా అంటే ద ఇండియన్ వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సినిమా తీసేదానికి వరల్డ్ వైడ్ బడ్జెట్ ప్రకారం, అలాగే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఏంటంటే రామాయణం సినిమా అయితే మాత్రం నితీష్ తివారీ గారు తెరకెక్కిస్తున్నారనమాట. ఆ సినిమా వివరాలు అయితే మాత్రం మన ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. మీ అందరికీ ధన్యవాదాలు నా ఛానల్ని ఇంత ఆదరిస్తున్నందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం చెంచయ్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం మన రామాయణ మహాభారతాలు మనకి ఎంత ఇంపార్టెంటో మనకందరికీ తెలుసు. మన పూర్వీకులు అలాగే మన హిస్టరీ చాలా గొప్పది. అలాంటి రామాయణం మీద సినిమాలు ఎన్ని తీసినా సరే మనకి ఎప్పుడు బోర్ అయితే కొట్టదు. ఎందుకంటే మన చరిత్రను మనం ఎప్పుడూ తెలుసుకోవాలని ఎంతో ఈగలుగా వెయిట్ చేస్తుంటాము. అలాంటి వాటిల్లోనే వారణాసి కూడా మనకి లాస్ట్ వీడియోలో మనం తెలియజేసుకున్నాము. వారణాసిలో రాజమౌళి గారు రామాయణాన్ని ఎలా, రాముడిగా మహేష్ బాబుని ఎలా చూడబోతున్నారు అనేది అయితే మనం లాస్ట్ వీడియోలో తెలుసుకుందాము. అలాగే అదే బాటలోనే మరికొంచెం ముందుగా స్టెప్ వేసి రామాయణం సినిమాని నితీష్ తివారీ గారు అయితే గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సినిమా షూటింగ్ అయితే కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా సినిమాలో రాముడి క్యారెక్టర్గా రణబీర్ కపూర్ గారు అయితే నటించడం జరుగుతుందన్నమాట. అలాగే సీత క్యారెక్టర్ మన సాయి పల్లవి గారు, తెలియని వాళ్ళైతే ఎవరూ లేరు. వాళ్ళందరూ కూడా బాలీవుడ్ అయితే గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతుంది సాయి పల్లవి గారు. ఫస్ట్ సినిమాతోనే రామాయణం సినిమాతో సీత క్యారెక్టర్ అయితే చేయబోతున్నారనమాట. ద బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, రావణుడుగా సూపర్ స్టార్ యష్ అయితే కేజీఎఫ్ హీరో యష్ అయితే నటించబోతున్నారు. సో సినిమా ఇంకా ఏ రేంజ్లో తారాగణంతోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెంచేశారని చెప్పుకోవాలి నితీష్ తివారీ గారు. అలాగే రాజమౌళి బాటలోనే సినిమాని కూడా చాలా గ్రాండ్ స్కేల్లో ప్రమోట్ చేసేదానికి ముంబై గేట్వే దగ్గర అయితే మాత్రం చాలా బిగ్ ఈవెంట్ అయితే ప్లాన్ అయితే చేస్తా అన్నారు మూవీ టీము. ఆ ఈవెంట్లో రాముడి క్యారెక్టర్ని, అలాగే సీత క్యారెక్టర్ని, అలాగే రావణుడి క్యారెక్టర్ని, మిగతా క్యారెక్టర్లన్నింటినీ కూడా ఫస్ట్ లుక్ వదిలేదానికైతే మాత్రం ప్రయత్నాలు అయితే బలంగా జరుగుతున్నాయి. సినిమాని ఈ ఇయర్ 2026 ఈ ఇయర్ దివాళీకి అయితే ఫస్ట్ పార్టు, నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్లకైతే సినిమా అయితే తీయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? ఆశ్చర్యపోతారు. 4,000 కోట్ల రూపాయలు. కేవలం 2 పార్ట్ల కోసం రామాయణం 4,000 కోట్ల రూపాయల బడ్జెట్తో చాలా భారీ ధనంగా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. సో చూడాలి మరి ఎన్నెన్ని రికార్డులు వెంటాడతాయి, అలాగే ఎన్ని కలెక్షన్స్ వస్తాయి అనేది అయితే మనం చూస్తాము. బట్ కలెక్షన్స్ అన్ని పక్కన పెడితే మన రామాయణం సినిమాని మనం ఎన్నిసార్లు అయినా చూసేదానికైతే సిద్ధంగా ఉన్నాం. యష్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, రావణుడిగా ఆయన ఎలా మెప్పించబోతున్నారు, అలాగే సీతగా సాయి పల్లవి గారు ఎలా మెప్పించబోతున్నారు, రాముడిగా రణబీర్ కపూర్ గారు ఎలా మెప్పించబోతున్నారు అనేది మనం సినిమాలో అయితే చూద్దాము. రాజమౌళి గారి లాగా వారణాసి రామోజీ ఫిల్మ్ సిటీలో ఎలాగ వాళ్ళైతే ప్లాన్ చేసి గ్రాండ్ స్కేల్లో ఎలాగ ప్రమోట్ చేశారు, సో అదేవిధంగా ముంబై గేట్వే దగ్గర అయితే మాత్రం రామాయణ మూవీ టీం అయితే మాత్రం సినిమాని గ్రాండ్గా ప్రమోట్ చేసేదానికైతే సిద్ధమైపోయింది. సో ఇదండి మన రామాయణం మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన చెంచయ్ వ్లాగ్స్ని ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ కావాలన్నా, మీకు కొత్త న్యూ అప్డేట్స్ కావాలన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.